నమస్తే అందరికీ. కృష్ణుడు మొదటి దొంగతనం ఎప్పుడు చేశాడో మీకు తెలుసా? ఎలా చేశాడో తెలుసా? నేను చెప్పే ఈ లీలలు అన్నీ కూడా స్వయంగా భాగవతంలో ఉన్న లీలలు. ఒకరోజు కృష్ణుడు యశోదమ్మతో, అమ్మా, నాకు వెన్న అంటే బాగా ఇష్టం. నువ్వు నాకు తినడానికి చాలా రకాలు పెడతావు, కానీ ఇవన్నీ నాకు వద్దమ్మా, నాకు వెన్న పెట్టు, నాకు వెన్న కావాలి అని అంటాడు. కృష్ణుడు వెన్న తింటుంటే ఒక సేవకురాలు చూసి, అబ్బా, ఎంత బాగా వెన్న తింటున్నాడో కృష్ణుడు. మా ఇంట్లో కూడా నేను మంచిగా వెన్న ముద్దలు చేశాను. కృష్ణుడు మా ఇంటికి వచ్చి వెన్న తింటే ఎంత బాగున్నో అని అనుకుంటుంది. కానీ కృష్ణుడు రాజుగారి పిల్లవాడు కదా, మా ఇంటికి ఎందుకు వస్తాడులే అని మనసులో అనుకుంటుంది అంట. కృష్ణుడు దేవుడు కదా, ఆవిడ మనసులో ఉన్నది గ్రహించి తప్పకుండా వస్తాను అని మనసులో అనుకుంటాడంట. అలా ఒకరోజు మొదటి దొంగతనం చెయ్యడానికి గోపిక ఇంటికి వెళ్ళాడంట. అప్పుడే గోపిక వెన్న చేసి పక్కన పెట్టి వెళ్తుందంట. కన్నయ్య, ఇదే మంచి సమయం, వెళ్ళి వెన్న తిందాం అని లోపలికి వెళ్తాడంట. అక్కడ ఒక అద్దం ఉందంట. కృష్ణుడు వెన్న తింటుంటే కృష్ణుడి ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుందంట. అప్పుడు కృష్ణుడు, అమ్మో, ఏంటి, నేను దొంగతనం చేస్తుంటే ఎవరో చూస్తున్నారు అని ఉష్ అని సైగ చేస్తూ సైలెంట్గా ఉండమని చెప్తాడంట. అద్దంలో కూడా అలానే వస్తుంది కదండి. అప్పుడు కృష్ణుడు, ఓయ్, ఏంటి ఉష్ అంటావా నన్ను? నేనెవరో తెలుసా? రాజుగారి పిల్లవాడిని అని అంటాడంట. ప్రతిబింబంలో కూడా అలానే అంటుంది కదండి. అయితే ఇంకా కృష్ణుడు, సరే, నువ్వు రాజుగారి పిల్లవాడివే అయ్యుండొచ్చు, కానీ జాగ్రత్తగా ఉండు. దొంగతనం చేశాను అని ఎవ్వరికీ బయట చెప్పకు. చెప్తే మా నాన్నగారు పరువు పోతుంది. ఇంకా పెద్దయ్యాక ఎవరు పిల్లనిస్తారు ఇలా దొంగతనం చేస్తున్నానంటే? కావాలంటే నీకు కూడా సగం ఇస్తాను అని కృష్ణుడు అంటాడంట. చూసారా అండి కృష్ణుడు ఎలా మాట్లాడుతున్నాడో? గోపిక కృష్ణుడు వెన్న తినడం చూసి చాలా సంతోషించింది. చాలా సంతోషంగా బయటకు వెళ్తుంది. అక్కడ ఉన్న గోపికలు, ఏంటి ఎంత సంతోషంగా ఉన్నావని చెప్పి గోపికని అడుగుతారంట. అప్పుడు కృష్ణుడు మా ఇంటికొచ్చి వెన్న తిన్నాడు అని చెప్తాదంట. అప్పుడు అందరు గోపికలు కృష్ణుడు మా ఇంటికి రావాలి, వచ్చి వెన్న తినాలి అని చెప్పి కోరుకుంటారంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని లీలలు తెలుసుకోవడం కోసం ఫాలో లెర్నింగ్ లూప్ 31. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్నింగ్ లూప్ 31.